ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 14వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 91,720 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 44,678 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,80,00,000 రూపాయలు. రోజులాగే ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 6 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈరోజు కూడా యథావిధిగా సుపదం చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయండి. చిన్న పిల్లల యొక్క ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికైతే గంట నుంచి గంటన్నర లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. ప్రస్తుతము శని ఆదివారాలు కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎప్పుడూ కూడా శుక్ర శని ఆదివారాలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్ల వరకు భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉందండి. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 20 గంటల సమయం అనేది పడుతోంది. భక్తులు దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ఫ్రీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు కదండి. అక్కడ కూడా మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంది. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. ఇప్పుడు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం మేము మండే తిరుపతి వెళ్తున్నాము, సో మాకు అక్కడ 300 రూపాయల దర్శనం టికెట్స్ దొరుకుతాయా అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో మాత్రమే టీటీడీ వారు విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ టికెట్లు అనేవి 2025 ఆగస్టు నెల వరకు కూడా విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి సెప్టెంబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూన్ నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. మీరు ఇప్పుడు సోమవారం దర్శనానికి వెళ్ళాలంటే సోమవారానికి సంబంధించిన ఎస్ఎస్డి టికెట్లను తిరుపతిలో ఈరోజు మధ్యాహ్నం నుంచి కేటాయిస్తారండి. ఈ టికెట్లను తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మాకు జూలై 4వ తేదీన 1000 రూపాయల టికెట్ బుక్ చేశాము, 2వ తేదీకి ఎస్ఎస్డి టికెట్తో దర్శనం చేసుకోవచ్చా అని అడిగారు. 1000 రూపాయల టికెట్ అంటే ఆర్జిత సేవా టికెట్ అండి. అవునండి, మీరు ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకొని కూడా మీరు అడిగిన 2వ తేదీకి మళ్ళీ తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే సోమవారంకి తిరుపతి వస్తున్నాము, ఎస్ఎస్డి టికెట్స్ కోసం లైన్లో ఉండగా ట్యూస్డేకి టికెట్స్ అయిపోతే వెన్స్డే టికెట్స్ దొరుకుతాయా అని అడిగారు. మంగళవారంకి సంబంధించిన సర్వదర్శనం టికెట్లను సోమవారం సాయంత్రం నుంచి కేటాయిస్తారు. అలాగే బుధవారానికి సంబంధించిన సర్వదర్శనం టికెట్లను మంగళవారం సాయంత్రం నుంచి కేటాయిస్తారు. ఈ విధంగా ఏ రోజుకి సంబంధించిన దర్శనం టికెట్లను దాని ముందు రోజు సాయంత్రం నుంచి తిరుపతిలో టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. అలాగే మేడం నాకు జూన్ 22వ తేదీన సుప్రభాత సేవకి
ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అయ్యాను. మా తమ్ముడు పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్ 21వ తేదీ ఉదయం ఇచ్చారు. సేవ పోస్ట్ పోన్మెంట్ ఏమైనా ఉంటుందా మేడం? వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వండి అని అడిగారు. మీరు టీటీడీకి సంబంధించిన ఏ దర్శనం టికెట్ కానీ, సేవా టికెట్ కానీ, లేదా లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన సేవా టికెట్ కానీ ఒకసారి మీకు టికెట్ వచ్చేసిన తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ లేదా క్యాన్సిలేషన్ ఆప్షన్ కానీ లేదండి. మీరు వెళ్తే ఖచ్చితంగా ఆ తేదీన ఆ టైంకే వెళ్ళాలి, లేదా ఆ టికెట్ని అలాగే వదిలేసి మళ్ళీ మీరు డిప్లో ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ పోన్మెంట్ ఆప్షన్ అయితే లేదు. అలాగే ఇంకొకరు, మేడం తిరుపతిలో సిఆర్ఓ ఆఫీస్ ఉందా? ఉంటే ఎక్కడ ఉంది అని అడిగారు. సిఆర్ఓ ఆఫీస్ అనేది కేవలం తిరుమల కొండపైన మాత్రమే ఉందండి. రాంబగీచా బస్టాండ్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది కొండపైన. తిరుపతిలో లేదు, కేవలం తిరుమల కొండపైన మాత్రమే సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.